భావన. ఆ విధంగా ఉంటే రియల్గా ముస్లిం లాగా. ఇది షాదీఖానా కాదు. దేవుడి దేవుడు నాకు నేను చెప్పేది దాకా మీ అందరికన్నా నేను అదృష్టవంతుని చెప్పాను. ఆ కృప అలా నాకు ఇచ్చాడు. నిజంగా ఆయనకి కోటాను కోట్ల కృపను చెప్తున్నాను అనమాట. నేను రేత్రి పగళ్ళు ప్రవక్త గారు కళ్ళకు నిలిపోయి మోకాళ్ళు వాసిపోయి కాళ్ళు వాసిపోయి ఆయన దువా చేశాడు. నేను అది కూడా చేయాలి, అయినా సరే నాకు అవి వరం ఇచ్చాడు. ఇంతకన్నా ఇంక యోగ్యత ఏంటి? దైవ సాక్షిగా ఇది మనందరి కోసం, మానవులందరి కోసం. ఖురాన్ కూడా మానవులు మొత్తం అందరు మానవులకు గ్రంథం అది. ఇది మానవులందరి కోసం. ఇది ఎవరికి హద్దు లేదు. ఫలానానికి తెగ విడదీయడం లేదు, ఫలానా మతం అని విడదీయడం లేదు. ప్రతి మనిషిది ఆయన భగవంత సంఘాలు కూడా ప్రతి మనిషి మన సోదరుడు ఎట్లయితే ఉన్నాడు, ప్రతి ఒక్కడు మన సోదరుడు, ప్రతి ఒక్కడు మన సోదరుడు. ఆ భావంతోనే మనకి అందరూ దైవ గ్రంథం ఏమైతే ఉందో దాన్ని గురించి తెలియపరచడానికి మాత్రం ఇది. దేవుడి దేవుడు నేను కాదు, నా మిస్సెస్, నా భార్య, నేను, మా అమ్మాయి, మా మనవడు కూడా ఇదే కార్యక్రమం చేద్దామని మా కుటుంబ సభ్యులుగా మేము మాట్లాడుకున్నాము. అది కూడా ఎందుకంటే అందరికి మా కుటుంబ సభ్యులు మొత్తానికి అదే. ఇక్కడ మేము ఏంటంటే అసలు రియల్గా ధర్మం అనేది ఇప్పుడు మనం తెలుసుకున్న భగవంతుడు. మనం ఇలా కష్టపడ్డాం, 50 సంవత్సరాలు వచ్చింది, 50 సంవత్సరాలు వచ్చింది. మా నాన్నగారు అసలు నాకు తెలియదు కూడా, అసలు ఎలా చనిపోయాడో కూడా తెలియదు. 3 సంవత్సరాలు అప్పుడు నాకు వచ్చింది. దేవుడి దగ్గర ఇప్పుడు ఆయన కరుణ లేదా అసలు ఒక చిన్న మొక్క కూడా నేను చేయలేదు. నా వల్ల ఏమవుతుంది? మనం ఏమైనా సృష్టించగలమా? ఆయన దయ లేకుండా ఏమన్నా చేయగలం మనం? ఆత్మ స్పందన కావాలంటే మన శరీరంలో చిన్న పార్ట్ ఏదో కదలాలన్నా కూడా ఆయన పర్మిషన్ లేదు కదలు. ఎందుకంటే ఆయన పవర్ ఉంటేనే ఇది కదిలింది. మరి ఆయన గ్రంథాల గురించి చెబుతున్నాడు. మనం ఎంత అదృష్టవంతులం. అసలు రియల్గా మనం ఒక ముస్లింగా పుట్టడమే మీరు చాలా అదృష్టవంతులు. మనం పుట్టావు, ముస్లింగా పుట్టావు, మధ్యలో వర్గాలుగా అనుకున్నాం. కానీ ముస్లిం గారు మనకి తెలుసుకున్నాం. ఇవాళ అందులో మంచి పవిత్రమైన రాత్రి తెలుసుకున్నాం. ఇప్పుడు వరకు జరిగింది వద్దు మనకి. మన తల్లిదండ్రులు చెప్పారు, మనం అదే ఆచరిస్తున్నాం. దాన్ని అదే ప్రకారం ఆచరించేదాన్ని కూడా ఉధృతం చేద్దాం. అందరు ప్రతి మనిషికి ఇల్లు తిరుగుదాం కావాలంటే. ఇదే నీ ధర్మం, ఇదే నీ పని. మన ఆస్తి కాదు, మన చేయాల్సిన ధర్మం. ధర్మబద్ధంగా పోతాం. ఆయన కరుణ ఇంతగా 10 రెట్లు ఎక్కువ ఇస్తాడు. ఇహపరం కూడా ఇక్కడ 10 రెట్లు ఎక్కువ ఇస్తాడు. ఇక్కడ 1,000,000 రెట్లు ఎక్కువ ఇస్తాడు అక్కడ మనకి. అలాంటి భావంతో మనం తెలియకొస్తాము. దీంట్లో మన ఆస్తి పోతే లేదు, మన డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ధర్మం కోసం ఆయన ఎప్పుడైతే విశ్వసించామో మనకి ఇక్కడ ఇహపరంగా రెండు పరలోకంలో మనం సుఖిస్తాను అన్నాడు. ఆయన కమిట్ అయినప్పుడు మనం ఆయన ముందు సరదా చేయడానికి మనం సిగ్గుపడితే మనకు కావాల్సిన వరాలు మనకి పోయిన తర్వాత మనకెందుకు బాధ? తర్వాత ఏం చేస్తాం? మనకి అయిపోయింది. ఇది శరీరం పంచేంద్రియాలతో తయారైన శరీరం. ఇది మట్టిలో కుళ్ళిపోయింది. మట్టిలో చూచాం, మట్టిలో కుళ్ళిపోయింది. గాలి, నీరు ఈ మొత్తం కలిసిపోయిన దాంట్లో ఎందుకు ఒక నీటిలో నుంచి మనం తయారు చేసినప్పుడు మళ్ళీ మన నీటిలో కలిసిపోయింది. మనకి దీనికి ఎందుకు కలిగిస్తున్నాం? స్పందన కలగడానికి ఆ హృదయం ఆయన ఇచ్చింది కదా. అలాంటి హృదయాన్ని మనం ఈ రోజు నుంచి, ఈ ఘనమైన రాత్రి నుంచి అందరూ చేస్తున్నారు, చేయట్లేదు అంటలా. కానీ ఇది రూపాయి చేస్తే ఒక్క పావలా ఎంతో ఇంత ఎక్స్ట్రా చేద్దాం. ఒక్క పైసా ఉందని ఎక్స్ట్రా చేద్దాం. దేవుడి గారు మనందరూ ముస్లింలుగా ఉండి రూపాయి చేస్తాడు. ఒక్క పైసా చేద్దాం మనం. ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి, వాగ్దానం చేశాడు కాబట్టి మనం ఆయన వాగ్దానాన్ని ఘనంగా నిరూపిద్దాం. మనం ఘనంగా అమలుపరుద్దాం. అది దేవుడు అందరికీ మన దైవ అల్లా సుఖాలు కలగాలని, ప్రతి ఒక్కళ్ళము ఆయన శరణలో, ఆయన దాస్యంలో నిమగ్నమై ప్రతి సెకను ఉండాలని, సర్వ సుఖాలు మన మీద, అన్ని రకాల శుభాలు మన మీద కలగాలని మనస్ఫూర్తిగా నేను ఆయన ప్రార్థన చేస్తున్నాను. చెప్పండి సార్.